హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఈ రోజు రెసిపీ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఎంతో టేస్టీగా ఉండే బండి మీద చేసే మెత్తన పకోడీ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ పీల్చుకోకుండా ఎంత ఈజీగా చేయొచ్చో టిప్ కూడా మధ్యలో చెప్తానండి. మరి అలాంటి ఈ సాఫ్ట్ గా ఉండే ఈ మెత్తన పకోడీని నేను ఎలా చేసానో ఒకసారి చూసేద్దామా? నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకొని ఇలా కట్ చేసిన ఆనియన్స్ ఒక కప్పు తీసుకుంటున్నానండి. అలాగే అందులో ఒక 3 స్పూన్ల వరకు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. అలాగే మంచి కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే పావు టీ స్పూన్ కారం వేస్తున్నానండి టేస్ట్ కోసం. కొంచెం స్పైసీ కలర్ కోసం, అలాగే టేస్ట్ కి తగ్గట్టుగా రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా ఒక కరివేపాకు రెమ్మను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చేత్తోనే చిన్నేసి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పావు టీ స్పూను వామును తీసుకుని చేత్తో ఇలా నలిపేసి వేయండి. ఇలా నలిపి వాము వేయడం వల్ల జీర్ణ క్రియ అనేది బాగా పనిచేస్తుంది. కడుపుబ్బరం అలాంటి గ్యాస్ ఫామ్ అవడం అలాంటివి లేకుండా ఈ వామ్ అనేది బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇలా చేత్తో మొత్తం అంతా ముందుగా ఇలా మొత్తం అన్ని కలిసేలాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసి ఇలా కలిపేసిన తర్వాత ఇందులో మనం కప్పు ఆనియన్స్ తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో శనగపిండి, మనం ఆనియన్స్ ఎంత తీసుకున్నామో శనగపిండి కూడా అంత తీసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు వరిపిండి వేసుకోండి. వరిపిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి. అలాగే పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా వేయడం వల్ల బాగా పొంగుతాయండి. వేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఆనియన్స్ శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా కలుపుకోండి. మరీ వాటర్ ఎక్కువైనా ఆయిల్ పీల్చేస్తాయండి. అలాగని తక్కువ వేస్తే గట్టిగా అయిపోతాయి. అందుకని చెప్పి సమానంగా కలుపుకోవాలండి. మరీ జారుగా ఉండకూడదు, అలాగని గట్టిగాను ఉండకూడదండి. ఈ విధంగా కలుపుకుంటే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు అనమాట. చూసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ విధంగా కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఇలా మొత్తం అంతా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. అప్పుడు వంట సోడా అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి శనగపిండిని. అది ఉప్పు, మనం వేసిన కారం అవన్నీ కూడా బాగా ఆనియన్స్ అబ్జర్వ్ చేసుకుంటాయండి. ఇప్పుడైతే మనం కప్పు వాటర్ తీసుకున్నాం కదా, ఇంక ఈ వాటర్ మిగిలిందనమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి పిండిని. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చికి ఘాటు పెట్టి ఆయిల్లో వేసుకోండి. ఘాటు పెట్టకుండా ఆయిల్లో వేసారంటే మాత్రం తూలిపోతాయండి, చూసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చిని తీసేసుకోండి. అదే ఆయిల్లో ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకొని ఇది కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకొని ఇది కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని పకోడీల్లా చిన్న చిన్నగా ఈ విధంగా వేసేసుకోండి. ఆయిల్ మాత్రం హీట్ గానే ఉండాలండి. సిమ్లో మాత్రం పెట్టద్దు. హై ఫ్లేమ్లోనే ఉంచి పకోడీ వేసుకోవాలి. అప్పుడే ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి. చూడండి, వెంటనే కూడా ఇవి తేలిపోతాయి ఆయిల్లో. మనకి బాగా వేగిపోయాయని తెలియడానికి ఆయిల్ అంతా బబుల్స్ తగ్గిపోతాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి, ఈ సాఫ్ట్గా ఉంటాయండి ఈ పకోడీ, మెత్తని పకోడీ. చూసారా, ఒక 3-4 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయండి ఈ పకోడీ అనేది. అంతే, మిగతా పిండిని కూడా ఇలా వేసేసుకుని ఇవి కూడా నీట్గా ఫ్రై చేసేసుకోవడమేండి. చాలా సాఫ్ట్గా టేస్ట్గా భలే ఉంటాయండి. తినే కొద్దీ తినాలని అనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ టైంలో టీ తాగుతూ ఇవి తింటూ ఉంటే మంచి హ్యాపీగా అనిపిస్తుంది. ఈ చల్లటి వాతావరణం ఆ టైంలో అయితే బాగా ఇష్టంగా తింటాం కదా మనం ఈ పకోడీలు అనేవి. చూసారా ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. తింటుంటే తినాలని ఇంకా తినాలి ఇంకా తినాలనిపించింది అనమాట. అంతే అండి, ఈ ఆనియన్స్తో కానీ పచ్చిమిర్చితో కానీ ఇవి తింటూ ఉంటే భలే ఉంటుందండి. చాలా సింపుల్గా అయిపోతాయి, టేస్ట్ సూపర్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. అంతే అండి, మన పకోడీ రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి ఇలా సర్వ్ చేసుకోవడమే, చాలా సింపుల్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వండి. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.